రూతు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వాగ్దానాలు మనం చూస్తాం. ఒక మాట గమనించండి, రూతు గ్రంథం ఒక బ్యాడ్ సిచ్యువేషన్తో స్టార్ట్ అయింది, అయితే ఒక అద్భుతమైన ముగింపు అక్కడ మనం చూస్తాం. దిస్ బుక్ వాజ్ స్టార్టెడ్ విత్ అ బ్యాడ్ సిచ్యువేషన్ బట్ ఎండెడ్ విత్ ఎ గుడ్ వన్. ఒక ప్రతికూలతతో పుస్తకం ప్రారంభించబడింది, ఒక ఆశీర్వాదంతో పుస్తకం ముగించబడింది. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలత, నువ్వు ఎదుర్కొంటున్న కష్టం శాశ్వతం కాదు. దట్స్ ఎ సీజన్. దేవుడు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటున్నారు, నీకు విడుదల దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. లేఖనాల్లో మీరు ఎవరి జీవితాలను చూడండి, వారికి ఉన్న కష్టము ప్రతికూలత శాశ్వతంగా ఉండలేదు. దేవుడు ఒక అద్భుతమైన స్థానంలోనికి వారిని నడిపించాడు. అనేక మంది దేవునికరంగా దేవుడు వారిని చేశారు. మరి ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రతికూలతలు ఎందుకు దేవుడు అనుమతిస్తారు అంటే, ఆ సమయంలో నిన్ను నువ్వు బాగా సిద్ధపరచుకోవడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని కరెక్ట్గా నువ్వు వినియోగించగలిగే సామర్థ్యము, జ్ఞానము, తెలివి నువ్వు పొందుకున్నట్లుగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటారు.